ఈరోజు దేవుని వాగ్దానం యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను. మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపచేసేదను. అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. పరిశుద్ధ గ్రంథంలోని దేవుని ప్రజలైన ఇశ్రాయేలు వారికి దేవుడు నియమించిన దేవుని కట్టడలు, ఆజ్ఞలు, ధర్మశాస్త్రమును వారు అనుసరించి నడుచుకొనాలని ఆయన వారికి ఆజ్ఞాపించారు. అలాగున జీవించే వారి మీదకి శత్రువులు దాడి చేయుటకు వచ్చినను వారు 7 త్రోవలలో పారిపోవుదురని నేను మీ పక్షముగా యుద్ధము చేయుదునని దేవుడైన యెహోవాయే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 7వ వచనంలో సెలవిచ్చారు. అలాగున నా మాటను అనుసరింపక నాకు విరోధముగా జీవించితే యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును. ఒక మార్గమున వారి ఎదుటికి బయలుదేరిన నీవు 7 మార్గముల ద్వారా వారి ఎదుటి నుండి పారిపోయేదవు. భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడదు అని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 25వ వచనంలో చెప్పారు. ఎన్నోసార్లు దేవుని ప్రజలు ఆయన కోరుకున్న రీతిగా జీవించక ఆయనకు కోపము పుట్టించి దేవుడు తామిచ్చిన స్వాస్థ్యములను, దేశమును విడిచి పారిపోయి చెదిరిపోయి తమ నివాస స్థలమును పెంటగా చేసుకున్నారు. దానియేలు దినాలలో వారు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. నెహెమ్యా దినాలలో పారసీక దేశానికి, కోరేషు కాలంలో చెరలోనికి వెళ్ళిపోయారు. ఇలాగను ఎన్నోసార్లు బానిసలుగా బాధలను అనుభవించారు. ఎంతో అధికంగా హింసింపబడ్డారు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనంలో ఈ శ్రమకు, హింసకు, బాధలకు కారణం నీ ప్రవర్తనయే, నీ క్రియలే వీటిని నీ మీదికి రప్పించెను అని, నీ చెడుతనమే దీనికి కారణమని ఆయన గద్దించారు. ఎప్పుడు దేవుని సన్నిధిని, శాసనములను విడిచి దూరంగా పారిపోతామో, వేరొకని హత్తుకుంటామో వారికి శ్రమలు విస్తరించునని 16వ కీర్తన 4వ వచనంలో చెప్పబడింది. ప్రవక్త అయిన యెహెజ్కేలు దినాల్లో దేవుని ప్రజలు దేవుని గద్దింపును, ఆయన యొక్క సన్నిధిని, ఆజ్ఞల వైపునకు తిరిగినందుకు ఆయన ఈ ఘనమైన వాగ్దానమును వారు పొందుకునేటట్లు చేశారు. యోబు గ్రంథంలో 22వ అధ్యాయం 11వ వచనంలో ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు మేలు కలుగును, అలాగున నీకు మేలు కలుగును అని, సమాధానము కలుగును అని అంటారు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 10వ వచనంలో దీనిలో జనులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని చెప్పుకొను ఈ స్థలముననే, అనగా యోధా పట్టణములోని, యెరూషలేము వీధులలోని సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును యెహోవా మంచివాడు అని జనులు చెప్పుదురు అని చెప్పబడింది. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 13వ వచనంలో ఆయనకు భయపడి ఆయన మార్గంలో నడుచుచు ఆయనను ప్రేమించి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో సేవించి ఆయన ఆజ్ఞలు, కట్టడలు అనుసరించి నడుచుకుంటే నీకు ఎంతో మేలు కలుగును అని దేవుడు చెప్పారు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనంలో మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుదును, ఎడారిలో నదులు పారజేయుదునని వాగ్దానం చేశారు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనంలో నా జనులకు వారి సంతానమునకు నిత్యము క్షేమము కలగాలంటే నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలను అనుసరించు మనస్సు వారికి ఉండాలి అని ఆయన చెబుతారు. యోబు దినాలలో అతనికి కలిగిన శ్రమలో, హింసలో, వ్యాధిలో, అవమానంలో తన న్యాయాన్ని, యథార్థతను, దేవుని యందు తనకున్న భయభక్తులను విడిచిపెట్టలేదు, చెడుతనాన్ని చేయలేదు. గనుకనే యోబు 42వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను అని చెప్పబడింది. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనంలో ఆయనను విసర్జించి లోకాన్ని, అన్య దేవతలను సేవించితే ఆయన మేలు చేయువాడైనను మనస్సు తిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మను క్షీణింపచేయును అని యెహోషువ చెబుతారు. ఈరోజు మన ధ్యాన వాక్య ప్రకారం మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదనని చెబుతూ, నేటి దేవుని పిల్లలమైన మనతో పూర్వము మీరు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు అని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో పౌలు చెబుతారు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి,
పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయనని చెబుతారు. అవును, పాపములో ఉన్నప్పుడు శాపము, కీడు, చీకటి, మరణము, నరకము ఏలుబడి చేస్తాయి. కానీ ఇప్పుడు క్రీస్తునందు ఆశీర్వాదము, మేలు, వెలుగు, జీవము, సంతోషము, నెమ్మది, సమాధానము అనుభవిస్తాం. న్యాయాధిపతుల రోజుల్లో ఎలీమెలెకు, నయోమిలు బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబుకు వెళ్ళి ఎంతో జీవితాన్ని నష్టపోయారు. కానీ తిరిగి బెత్లెహేముకు రూతుతో కూడా వచ్చిన నయోమిని దేవుడు మారా, చేదు అనే బ్రతుకు నుండి తిరిగి నయోమి, మధురము అనే స్థితిలోనికి దేవుడు వారి కుటుంబాన్ని నడిపించారు. అవును, నేడు ఆయన వైపు తిరిగితే ఎవరినైనను ఆయన మధురముగా అధికమైన మేలుతో నింపునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. ఆమెన్.